ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అనంతపురం నగరంలో అనంత మహిళ పేరుతో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. దీనికి అనంతపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ పాల్గొని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకు, అక్క చెల్లెమ్మలందరికీ బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ తరపున హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. అలాగే నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అనంతపురంకు సామాజిక కార్యకర్త దేవి మేడం గారు రావడం జరిగింది. ఎందుకంటే నా ఛానల్లో మొట్టమొదటిసారిగా దేవి మేడం గారితో చిన్న ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. మేడం, మా సబ్స్క్రైబర్స్కు, మా ఫాలోవర్స్కు, నా అక్క చెల్లెమ్మలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మీకు కూడా మేడం. ఈరోజు ఎందుకంటే నిన్నటి రోజు ఈ రోజు కూడా ఎక్కడ మహిళల మీద దాడులు జరగలేదు అన్న సమాచారం అయితే ఉంది. చాలా సంతోషం వేసింది. కానీ నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు మీరు ఏమైనా సలహాలు, సూచనలు కానీ కాస్త తెలియజేస్తారా మేడం? ఇప్పుడున్న సమాజంలో మహిళల మీద జరుగుతున్న దాడుల మీద, అత్యాచారాల మీద, భవిష్యత్తులో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మీరు ఏదైతే చైతన్యంతో, స్ఫూర్తితో అందరికీ పోరాడుతున్నారో అలాంటి సలహాలు, సూచనలు మా సబ్స్క్రైబర్స్కు ఇస్తే కాస్త సంతోషంగా ఉంటుంది మేడం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరూ ఎవరైతే వాళ్ళ నిత్య జీవితంలో నిరంతర పోరాటంలో ఉన్నారో, అది వాళ్ళతో వాళ్ళు, కుటుంబం గడపటానికి దురలవాట్లు ఉన్న భర్తలతో, హింసించే భర్తలతో, లేకపోతే ఉన్న కుటుంబ పరిస్థితులతో, చాలీచాలని ఆదాయాలతో ఒక యుద్ధం, ఒక జీవన సమరం చేస్తున్నారో వాళ్ళందరూ అంతర్జాతీయ పోరాట స్ఫూర్తిని పొందిన వాళ్ళే. ఈ పోరాట స్ఫూర్తిని పొందడం అంటే ప్రత్యేకంగా నినాదాలు, మీటింగ్లు ఒక్కటే కాదు, అలుపెరగకుండా ఈ జీవితంతో ఘర్షణ పడటం. అది మనకి భారతదేశంలో ఉండే అసంఖ్యాకమైన మహిళలు, రోజుకి 14, 15, 16 గంటలు పనిచేసే మహిళలు, ముఖ్యంగా కూలి చేసుకునే మహిళలు, శ్రామిక మహిళలు, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతు కుటుంబాల మహిళలు దాదాపుగా ఇద్దరు 16 గంటలు రోజుకి పనిచేస్తూ ఉంటారు. అంటే విరామం లేకుండా పనిచేస్తారు. రాజకీయ నాయకులు చెప్పడం కాదు మేము అన్ని గంటలు పనిచేస్తున్నామని, ఒక్క ప్రకటన కూడా ఇవ్వకుండానే నిరంతరాయంగా మన దేశ శ్రామిక మహిళలు ఎంత చేస్తున్నారు కాబట్టి దేశం నిలబడుతోంది. ఈ దేశం రాజకీయ నాయకుల మీద నిలబడట్లేదు, ఈ దేశం బ్యూరోక్రాట్స్ మీద నిలబడట్లేదు. ఈ దేశంలో శ్రమపడే ఆడవాళ్ళ శరీరాల మీద నిలబడుతోంది, వాళ్ళ శ్రమ మీద నిలబడుతోంది. వాళ్ళ శ్రమ దోపిడీ మీదే ఈ దేశంలో కోటీశ్వరులు పుడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, మనం ఇళ్లల్లో చేసే గుర్తించబడని పైసా వేతనం, పైసా కూలీ లభించని పని ఏదైతే ఉందో, ఇది కొన్ని లక్షల కోట్ల విలువ చేసే పని. ఈ లక్షల కోట్ల విలువ చేసే పని ఎవరు లెక్కించడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మనకు కూడా చిన్నప్పటి నుంచి నువ్వు ఏదైతే చేస్తావో, ఇంటి పని, పిల్లల పెంపకం, వృద్ధుల సేవ, ఇంకా 1,00,000 రకాలైన పనులు ఏవైతే ఉన్నాయో, పొలం పని, పశువుల పని, ఇవన్నీ నువ్వు చేయాల్సిందే, ఇది నీకు మ్యాండేటరీ అని చెప్పారు కాబట్టి ఓహో ఇది మన పనే అని చేసుకుపోతున్నాం. కానీ ప్రశ్న ఏంటంటే, దీనికే డబ్బులు పెట్టాల్సి వస్తే, దీనికే వేతనం చెల్లిస్తే మన శ్రమ మూల్యం ఎంతో మనకు అర్థమవుతుంది. ఈ మూల్యం చెల్లించాల్సింది ఎవరంటే, మన రైతు కుటుంబంలో ఉంటే ఆ రైతుకి మద్దతు ధర ఇవ్వడం ద్వారా 50+2 ఇవ్వడం కాదు, మహిళ ఇంట్లో చేసే శ్రమను కూడా లెక్క పెట్టి వేతనం ఇవ్వడం గనక మొదలు పెడితే, అంటే మద్దతు ధర ఇవ్వడం మొదలు పెడితే అప్పుడు మహిళకు కూడా దొరికినట్లు లెక్క. అట్లాగే ఇంకొక అన్యాయకరమైన విషయం ఏంటి అంటే, మహిళలు వ్యవసాయ రంగంలో పనిచేస్తారు, మహిళా రైతు అనాలి తప్ప వాడికి సంబంధించి ప్రత్యేకమైన పదం లేదు. అనేక వృత్తుల్లో పనిచేసే మహిళలు ఉన్నారు, కానీ ఏ వృత్తిలో మహిళలకు ప్రత్యేకమైన శ్రామిక మహిళలు అంటాం, శ్రామికులు అనే దాంట్లో వీళ్ళు రారు. మనుషులు అంటాం, మనుషుల్లో స్త్రీలు రారు. ఇవేవైతే ఉన్నాయో ఈ అసమానతలు, ఈ అన్యాయాల మీద వాళ్ళు రోజువారీ జీవితంలో యుద్ధం చేస్తున్నారు. అది మనం గుర్తించకపోయినా యుద్ధం చేస్తున్నారు. అయితే ఈ యుద్ధం ఒంటరిపాటుగా ఉండటం, వ్యక్తిగతం కావడం వల్ల దానికి సంబంధించిన ఫలితాలు సరిగ్గా రావడం లేదు. ఆడవాళ్ళు సంఘటితం కావాలి, గొంతెత్తటం నేర్చుకోవాలి. మేము సమానంలో, మేము మనుషులు, మేము కుటుంబాలు నడపటంలో మీకంటే ఎక్కువ భారాన్ని మేము మోస్తున్నాం, దయచేసి దీన్ని గుర్తించండి. ఒకటి, గుర్తించడం కూడా ఒక సమస్య పరిష్కారంలో మొదటి మెట్టు. రెండవది, దీనికి మేము మగవాళ్ళతో యుద్ధం చేయట్లా, ఎందుకంటే మగవాళ్ళు కూడా అసమానత్వంలోనే ఉన్నారు, వాళ్ళేమో అంత నెత్తినెక్కి కూర్చోలేదు. వాళ్ళు కూడా అనేక రకాలైన అసమానతల్లో స్త్రీ అసమానత్వం ఒకటి. కాబట్టి ఈ అసమానత్వం మీద ఇంట్లో మగవాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది.
నేను మగాణ్ణి కాబట్టి భారం అంతా ఆడవాళ్ళ మీద వేసేసి నేను మీసాలు తిప్పుకుంటూ తిరుగుతానంటే కుదరదు. ఇంటి పని ఆడవాళ్ళ నెత్తి మీద ఏం రాసలేదు. కుటుంబ పోషణ, పిల్లల పోషణ ఆడవాళ్ళ నసీబులో ఏం రాసలేదు. ఆ విషయం గుర్తించాల్సింది పురుషులు. దాన్ని గుర్తింప చేయకుండా మన సమాజం ఆపుతుంది, మన మీడియా ఆపుతుంది. వాడు మగాడురా బుజ్జి అని చెప్తోంది. అనడం ద్వారా ఒక ఆధిపత్యాన్ని, మనుషులుగా ఉండగలిగే మన మగవాళ్ళ శక్తి సామర్థ్యాలని తగ్గించేసి అంటే మగాడిలాగా హింసాత్మకంగా తయారు చేస్తాను. కాబట్టి ఈ మగవాళ్ళని సంస్కరించాల్సిన బాధ్యత కూడా ఆడవాళ్ళ మీద ఉంది. వాళ్ళకి ప్రేమగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిగో అవసరం లేదు, ఓ స్త్రీ పురుషుల మధ్య ఇంత అసమానతలు అవసరం లేదు, కొడుకు కూతురు మధ్య ఇంత అసమానత అవసరం లేదు, ఇద్దరిని సమానంగా చూడాల్సిన అవసరం ఉంది, లేకపోతే జీవితంలో మనం ముందుకెళ్ళలేము. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం స్త్రీ కంటే పురుషుడికి ఎక్కువ ఉంది. ఎందుకు ఉందంటే నేను సంపాదించేవాడిని, నేనే సంపాదిస్తున్నాను అనుకోవడం ఒక తప్పు కాన్సెప్ట్. రెండోది, ఆడవాళ్ళ మీద 16 గంటలు పనిభారం వేసిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? కుటుంబాలను కాపాడటంలో స్త్రీలను కాపాడటం చాలా కీలకమైన విషయం. తెలుగులో ఒక సామెత ఉంది, ఏనుగం తండ్రి కంటే ఏకులు బుట్టంత తల్లి బెటర్ అని. ఎందుకుంది ఈ సామెత? ఎందుకంటే సాధారణంగా పిల్లల పోషణ బాధ్యత ఏదైతే ఉందో అది ప్రకృతి స్త్రీల మీద పెట్టింది. మీరు వర్కింగ్ విమెన్ రిపోర్ట్ కనుక చూస్తే అతి తక్కువ ఆదాయం గల కుటుంబాల్లో 75%, 35% కుటుంబ పోషణ భారం ఆడవాళ్ళ మీద ఉంది. కాబట్టి ఆడవాళ్ల పాత్రని తక్కువ చేయడం ద్వారా ఆడవాళ్ల మీద జరిగే శ్రమ దోపిడీని, వేతన దోపిడీని అనుమతిస్తున్నాం. దీన్ని మగవాళ్ళు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా గుర్తించడం వల్ల నీకు వచ్చే నష్టం ఏమి లేదు. వ్యక్తిగా నీకు లాభం వస్తుంది, నీ కుటుంబానికి లాభం వస్తుంది. ఈ ఘర్షణ అనేది స్త్రీలు తమలో తాము పడాలి. మన మీద సమాజం నువ్వు తక్కువ దానివి, నువ్వు ఇట్లే చెయ్యాలి అని ఏదైతే రుద్దిందో, కాదు అవసరం లేదు, నేను మనిషిగా బతకదలుచుకున్నాననే గుర్తింపు, ఘర్షణ స్త్రీల్లో రావాలి. అదే సందర్భంలో మన దగ్గర ఉండే మగవాళ్ళు, తండ్రి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, భర్త కావచ్చు, కొడుకులు కావచ్చు, వీళ్ళకు కూడా ఆ ఆధిపత్యం ఏదైతే ఉందో, ఆ ఆధిపత్యం నుంచి వచ్చే ప్రత్యేక హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవి కుదరవు, నన్ను కూడా సమానంగా చూడక తప్పదు అని వాళ్ళకి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ అవగాహన పెరగకుండా సమాజంలో ఉంటే అది వ్యక్తిగతంగా స్త్రీలకు నష్టం, కుటుంబాలకు నష్టం, ఓవరాల్గా దేశం యొక్క ఆర్థిక పరిస్థితికి నష్టం. దేశంలో సగం బుర్ర అంటే 50% బ్రెయిన్ ఇది పనిచేయకుండా, దీనికి వేతనం ఇవ్వకుండా ఉంటే దేశం యొక్క జీడిపి ఉత్పాదకత ఎట్లా పెరుగుతుంది? కనీసం ఆలోచించాలి కదా పరిపాలించేవాళ్ళు. మీసాలు తిప్పుకుంటూ మేము సనాతన ధర్మం వైపు వెళ్తాము, ఆడవాళ్ళందరినీ వంటింట్లోకి నెట్టుతాము అంటే నేను ఛాలెంజ్ చేస్తా సనాతన ధర్మం మాట్లాడే వాళ్ళని. మీకు దమ్ముందా అని అడుగుతున్నా నేను. దేనికి దమ్ముందా? ఈ దేశంలో ఆడవాళ్ళు పని చేయకుండా నీకు పంట పండించే ధైర్యం ఉందా అని అడుగుతున్నాను. వంటింట్లో మమ్మల్ని మగ్గదీస్తే, మమ్మల్ని వంటింట్లోకి నెట్టి చూడు, నీ దేశం, నీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కాకపోతే ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఎందుకంటే నీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 58% రెస్పాన్సిబిలిటీ ఆడవాళ్ళు ఉన్నారు వ్యవసాయంలో. అది కూడా నువ్వు గుర్తించిన శ్రమలో ఉన్నారు, గుర్తించిన శ్రమల్లో అనేకంగా ఉన్నాడు, ఫుడ్ ప్రాసెసింగ్ లో ఉన్నారు. కాబట్టి అతలాకుతలం అయిపోయే ఈ సనాతన ధర్మాలని చెప్పకండి, అవుట్డేటెడ్ అవి. తాజా పడండి. $5 ట్రిలియన్ ఎకానమీ చెప్పడం కాదు, $5 ట్రిలియన్ ఎకానమీ రావాలంటే అందులో ఆడవాళ్ళు ఏం చేయాలో చెప్పండి. మన ఫైనాన్స్ మినిస్టరు 74% విమెన్ వర్క్ ఫోర్స్ లో తీసుకొస్తామండి. ఏం తీసుకొస్తాం? ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి భద్రత లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, మొబిలిటీకి సంబంధించిన అరేంజ్మెంట్స్ లేవు. వీటికి తోడు సాంప్రదాయాల సంఖ్యలు అడ్డం పడతాయి, ఆడవాళ్ళు ప్రయాణాలు చేయకూడదని. ఇన్ని అడ్డం పడుతున్నప్పుడు చాయిస్ ఆఫ్ జాబ్, ఉపాధిని ఎంచుకునే అవకాశం లేనప్పుడు మా సంపాదన ఎట్ట పెరుగుతుంది, మా చాయిస్ ఎట్ట పెరుగుతుంది? 70% మహిళలను తీసుకురావడానికి 10th క్లాస్ స్కూలింగే నీకు 40% లేదు దేశంలో ఆడవాళ్ళకి. 75% లిటరసీ పర్సెంట్ రాలేదు, మంది 72%. దాంట్లో కూడా 40% 10th క్లాస్ 10 years ఆఫ్ స్కూలింగ్ ఉన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళకి నువ్వు స్కిల్ డెవలప్మెంట్ ఎట్ట చేస్తావు? అది కూడా అతి తక్కువ కాలంలో రెట్టింపు చేసేస్తానని అంటున్నావు. ఈ ఆకాశానికి నిచ్చెన లేయడం మానేసి భూమి మీద దిగి ఏవేవి స్త్రీలను పనిచేయటానికి అడ్డంకులుగా మొత్తం ఫీల్డ్లో పనిచేసే సంస్థలని గుర్తిస్తున్నాయో ఆ ఆటంకాలను అధిగమించడానికి ఒక సమాన సమాజం ఏదైతే మన రాజ్యాంగం వాగ్దానం చేసిందో, చట్టం వాగ్దానం చేసిందో అది తీసుకురావడానికి ప్రభుత్వాలు, బ్యూరోక్రాట్స్ పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పనిచేయకపోతే ఈ దేశంలో ఆడవాళ్ళు కొరడా పట్టుకొని వాళ్ళతో పని చేయించాల్సిన అవసరం ఉంది. నేను ఇదే చెప్తున్నాను. ఆడవాళ్ళకి ఇచ్చే రాయితీలు, ఆడవాళ్ళకి ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఏ రకమైన డబ్బులు కావచ్చు,
ఏ రకమైన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవేమీ మీరు భిక్షగా ఇవ్వట్లేదు, మీ బాబుల జేబుల నుంచి ఇవ్వట్లేదు. ఇవి ఆడవాళ్ల శక్తి, ఆడవాళ్ల రక్తం, ఆడవాళ్ల శ్రమ, ఆడవాళ్ల కన్నీళ్ల నుంచి ఆడవాళ్ళు సంపాదించుకున్నాయి. కాబట్టి ఇంకా రాయితీలు ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటిని ఆడవాళ్ళు పోరాడి సాధించి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం.